హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్యకి ఆడవాళ్ళలో ఎంత వరకు మనం ప్రాబ్లమ్స్ చూస్తామో మగవాళ్ళల్లో కూడా ఈ మధ్య కాలంలో అంతే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో మగవాళ్ళల్లో సంతానలేమి సమస్యలకి కారణాలు ఏముంటున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది యూజువల్గా కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. మగవాళ్ళల్లో ఎక్కువ శాతం వీర్యకణాల పరీక్ష చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం గమనించవచ్చు. సో ఈ వీర్యకణాలు టెస్ట్ చేసినప్పుడు కౌంట్, కదిలే కణాల శాతం, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం అని కొన్ని పారామీటర్స్ అనేవి తెలుస్తాయి. సో ఈ పారామీటర్స్ ద్వారా మనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం గమనించవచ్చు. సో ఈ వీర్యకణాలలో మనకి ప్రాబ్లమ్స్ ఉండడానికి కారణాలు ఏముండొచ్చు అనేది తెలుసుకుందాం. సో మనకి కణాలు అనేది ఉత్పత్తి అవ్వాలంటే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవ్వాలి. ఈ హార్మోన్స్ ద్వారా మనకి బీజంకి స్టిమ్యులస్ అనేది ఉండి కణాలు అనేది ఉత్పత్తి అవ్వాలి. కణాలు మళ్ళీ ఒక ట్యూబ్ ద్వారా మనకి బయటికి రావడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మనకి కణాలు అనేవి బయటికి శాంపుల్లో రావడం అనేది జరుగుతుంది. సో మనకి కౌంట్ కానీ కదలే కణాల శాతం కానీ తక్కువగా ఉంటే ఈ మొత్తం సిస్టంలో ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉండడం జరుగుతుంది. సో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో దీనికి జెనెటిక్గానే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకి కొన్ని కాసెస్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. పుట్టుకతోనే కొన్ని హార్మోన్స్ అనేవి సెక్రీట్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ ఇవి కాకుండా స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, లేకపోతే అధిక బరువు ఉండడం వల్ల, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకి హార్మోన్ సెక్రీషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. రెండోది, మనకి బీజం నుంచి కణాల ఉత్పత్తి పైన మనకి ఏదైనా ప్రభావం పడినా కూడా కౌంట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బీజం నుంచి కణాల ఉత్పత్తి జరగడానికి కూడా కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. పుట్టుకతోనే జెనెటిక్గా కొన్ని ఇష్యూస్ వల్ల బీజం చిన్నగా ఉండడం లేదా కణాల ఉత్పత్తి జరగకపోవడం అనేది చూస్తూ ఉంటాము. ఇన్ఫెక్షన్స్ వల్ల బీజంలో ఏదన్నా డ్యామేజ్ జరిగి దానివల్ల మనకి కణాల ఉత్పత్తి జరగకపోవడం చూస్తూ ఉంటాము. సో చిన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్, మమ్స్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా మనకి జీరో స్పర్మ్ కౌంట్కి దారితీస్తూ ఉంటుంది. సో మనకి వాళ్ళకి చిన్నప్పుడే ఆ ఇన్ఫెక్షన్ వల్ల బీజం ఎఫెక్ట్ అయ్యి కణాల ఉత్పత్తిపై ప్రభావం పడటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏదన్నా ట్రామా వల్ల, అంటే ఏదన్నా దెబ్బ తగలటం వల్ల బ్లడ్ సప్లైలో ఏదన్నా ప్రాబ్లం వచ్చి బీజం ఎఫెక్ట్ అయ్యి మనకి కణాల ఉత్పత్తి జరగకపోవచ్చు. కొంతమందికి పుట్టుకతోనే బీజం కిందకి జారి ఉండదు. సో ఈ బీజం కిందకి జారి ఉండకపోవడం వల్ల మనకి బాడీలోనే అది ఉండడం వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉండి దానివల్ల మనకి కణాల ఉత్పత్తిపై ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. వెరికోసిల్ చాలా కామన్గా చూస్తాము. సో మనకి బీజం చుట్టూ ఉన్న వెయిన్స్ అనేవి డైలేట్ అయ్యి దానివల్ల బీజంకి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడటం అనేది చూస్తూ ఉంటాము. సో వెరికోసిల్, హైడ్రోసిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ అయినా, సో సర్జరీస్ వల్ల హెర్నియా ఆపరేషన్స్, ఇలాంటి ఆపరేషన్స్ వల్ల కూడా మనకి కొన్నిసార్లు ఆర్టరీస్ కనుక డ్యామేజ్ అవుతే బ్లడ్ సప్లై తగ్గిపోయి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడటానికి అవకాశం ఉంటుంది. మనకి కణాల ఉత్పత్తి కొంతమందిలో బాగానే జరిగినా బయటికి రావడానికి ఏదైతే మార్గం ఉంటుందో దాంట్లో ఎక్కడైనా మనకి బ్లాక్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్ ఉంటుంది, అది బ్లాక్ అవ్వచ్చు. సో ఇలాంటి కొన్ని కంజనైటల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి వాస్ డిఫరెన్స్ అనేది అబ్సెంట్ ఉండొచ్చు. సో దీనివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వేరియస్ రీజన్స్ అండి మనకి కణాలపై ఉన్న ప్రభావం పడటానికి, మనకి పిల్లలు పుట్టకుండా ఉండడానికి కూడా. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. సో అధిక బరువు ఉండడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, స్మోక్ చేయడం వల్ల, మనకి పెస్టిసైడ్స్ అవన్నీ ఎక్కువ ఉన్న ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల కానీ, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ప్రాబ్లం ఉంది అనేది మేము తెలుసుకున్నప్పుడు కణాల పరీక్షలో కొన్ని అడిషనల్ టెస్ట్లు అనేవి చేయడం జరగచ్చు. అంటే కొన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా, బీజం సైజ్ కరెక్ట్గా ఉందా, స్కాన్ అనేది చేయడం జరగచ్చు. అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి తగ్గ ఇంప్రూవ్మెంట్ వస్తే
ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో కొంతమందిలో తక్కువగానే ఉంది కౌంటు మొటిలిటీ అంటే దానికి తగ్గట్టుగా ఐయుఐ చేయాలా ఐవీఎఫ్ చేయాలా కూడా మనం డిసైడ్ చేసి ట్రీట్మెంట్కి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళల్లో కూడా సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ వేరియస్ రీజన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని తొందరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.